అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ వింత తాకట్టు. రచన కూరపాటి జగన్నాథం గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. పూర్వం మాంచాల దేశాన్ని పాలించిన ఉదయసేనుడికి సంగీతం అంటే తగని పిచ్చి. ఆయన ఆస్థానంలో చాలామంది గాయకులు ఉండేవారు. కానీ అందరికన్నా ఉదయసేనుడి దృష్టిలో గొప్పవాడు కృష్ణశాస్త్రి. ఆయన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నిరాకరించాడు. కృష్ణశాస్త్రి ఏమంత ధనికుడు కాదు. ఆయన వేణుగానంలో సాటిలేని విద్వాంసుడు. ఆయన వేణుగానం అంటే రాజుకు ఎంతో ఇష్టం. ఆయనను ఆస్థాన గాయకులందరికీ పెద్దగా నియమించాలని రాజు ఎంతో ఉబలాటపడ్డాడు. కానీ అందుకు కృష్ణశాస్త్రి ఒప్పుకోలేదు. మహారాజా, కళను అమ్ముకోలేను. తమ వంటి శ్రోత ఉంటేనే నా కళకు సార్థక్యం ఉంటుంది. మీరు ఏ వేళ రమ్మన్నా వచ్చి సంగీతం వినిపిస్తాను. నాకు మాత్రం ఉద్యోగం కన్నా స్వేచ్ఛ ప్రధానం. గానానికి సంబంధం లేకుండా తమ ఆస్థానంలో ఏ ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను. ఆస్థాన విద్వాంసుడిగా మాత్రం ఉండలేనన్నాడు ఆయన రాజుతో. సంగీతం పట్ల ఎంతో అభిమానం కల రాజు కృష్ణశాస్త్రి మనసు గ్రహించి మెచ్చుకున్నాడు. అంతటి మహావిద్వాంసుడికి మరొక ఉద్యోగం ఇవ్వటం అపచారమవుతుందని రాజు నమ్మాడు. ఆయన కృష్ణశాస్త్రిని తన మిత్రుడిగా ఉంచుకుని అప్పుడప్పుడు ఆయన వేణుగానం విని ఆనందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణశాస్త్రికి బహుమానాలు ఇస్తూ వచ్చాడు. రాజు వేటకు వెళ్ళినప్పుడు కృష్ణశాస్త్రిని వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. కృష్ణశాస్త్రి వేణుగానం వినగానే పెద్ద పులులు వంటి క్రూర మృగాలు కూడా నిలిచి ఆలకించేవి. ఈ కారణం వలన రాజుకు వేట బాగా సాగేది. ఏటా నవరాత్రి పూజలప్పుడు దివాణంలో సంగీతోత్సవం జరిగేది. అందులో కృష్ణశాస్త్రి వేణుగానం అన్ని గానాల్లోకి ప్రశస్తమైనది. రాజుగారు తన ఆస్థాన విద్వాంసుల కన్నా కృష్ణశాస్త్రిని రెట్టింపుగా సత్కరించేవాడు. ఈ కారణం చేత ఆస్థాన సంగీత విద్వాంసులకు కృష్ణశాస్త్రి మీద అమితమైన అసూయ ఉండేది. అయితే వాళ్ళు కృష్ణశాస్త్రిని ఏమీ చేయలేకపోయారు. పైపెచ్చు రాజుగారిని అనుకరిస్తూ వాళ్ళు ఆయన పట్ల ఎంతో గౌరవభావమో స్నేహభావమో కనబరిచేవారు. కృష్ణశాస్త్రికి పెండ్లీడికొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు చంద్రరేఖ. ఆమె గుణశర్మ అనే యువకుడిని ప్రేమించింది. అతని తండ్రి విష్ణుశర్మ ఆస్థానంలో ఉద్యోగి. కృష్ణశాస్త్రి మాట వరుసగా విష్ణుశర్మతో తన కూతుర్ని అతని కొడుక్కిచ్చి పెళ్లి చేయటం గురించి అన్నాడు. విష్ణుశర్మ అభ్యంతరం చెప్పలేదు. ఈ సంగతి ఆస్థాన గాయకులకు తెలిసింది. కృష్ణశాస్త్రి మీద దెబ్బతీయటానికి వాళ్ళు ఒక పథకం పన్నారు. కొందరు విష్ణుశర్మ వద్దకు వెళ్ళి, నీ కొడుకు చాలా అదృష్టవంతుడు, కృష్ణశాస్త్రి మంచి కట్నం ఇస్తాడు, అతనికే రాజుగారు కల్పవృక్షంలాగా ఆయన వెనకే ఉన్నారు కదా అన్నారు. విష్ణుశర్మకు ఆశ కలిగింది. కృష్ణశాస్త్రి అతనితో నిశ్చితార్థం చేసుకుందామని అన్నప్పుడు విష్ణుశర్మ తన కొడుకుకు 1000 వరహాలు కట్నం ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించాడు. కృష్ణశాస్త్రికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆ పరిస్థితిలో ఆస్థాన గాయకులు ఆయనను చూడబోయి, మీ చంద్రరేఖను విష్ణుశర్మ గారి కొడుకు గుణశర్మకి ఇచ్చి చేయటానికి నిశ్చయించారని తెలిసింది. శుభం, మీరు చాలా అదృష్టవంతులు అని అభినందించారు. నిజమే, కానీ వరకట్నం 1000 వరహాలు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు. నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు. అది తాకట్టు పెట్టాలి. దాని మీద అంత సొమ్ము ఎవరు అప్పుగా ఇస్తారో తెలియదన్నాడు కృష్ణశాస్త్రి విచారంతో. కట్నం గురించి మీరు విచారించకండి. బంగారుశెట్టి మనవాడే. అతనితో చెప్పి మీకు కావలసిన సొమ్ము అప్పుగా ఇచ్చేలా మేము చూస్తామన్నారు ఆస్థాన గాయకులు. కృష్ణశాస్త్రికి ప్రాణం లేచొచ్చింది. ఆయన వారికి తన కృతజ్ఞత తెలుపుకుని మర్నాడే బంగారుశెట్టి వద్దకు వెళ్తానన్నాడు. ఆస్థాన గాయకులు బంగారుశెట్టితో చెప్పవలసినది చెప్పారు. మర్నాడు కృష్ణశాస్త్రి తన వద్దకు వచ్చి అప్పు మాట తీసుకురాగానే అతను, అయ్యా, మీరు కోరిన సొమ్ము అప్పుగా ఇస్తాను, కానీ నాకు తాకట్టు కింద మీ ఇల్లు అవసరం లేదు. మీ వేణుగానాన్ని గురించి గొప్పగా విన్నాను. దాన్ని తాకట్టు పెట్టి సొమ్ము పుచ్చుకోండి అన్నాడు. కృష్ణశాస్త్రి నిర్ఘాంతపోయి అంటే అని అడిగాడు. ఏమీ లేదు, మీరు నా బాకీ తీర్చేదాకా ఎక్కడ వేణుగానం వాయించరాదంతే అన్నాడు బంగారుశెట్టి. కృష్ణశాస్త్రి అందుకు సమ్మతించి శెట్టికి తాకట్టు పత్రం రాసిచ్చి కావలసిన డబ్బు పుచ్చుకున్నాడు. ఆ డబ్బుతో చంద్రరేఖ పెళ్లి సవ్యంగా జరిగిపోయింది.
తర్వాత నవరాత్రులు వచ్చాయి. రాజుగారు ఈ ఏడు కూడా పెద్ద పండుగ రోజున కృష్ణశాస్త్రికి వేణుగానం చేయవలసి ఉంటుందని కబురు చేశాడు. కృష్ణశాస్త్రి రాజుగారిని కలుసుకుని, మహారాజా, ఈ ఏడు నేను వేణువును తాకను. పరిస్థితి బాగుంటే వచ్చే ఏడాది చూసుకుందాం అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, అదేమిటి, మీ వేణుగానం లేకుండా నవరాత్రులు ఎలా జరుగుతాయి? మీరెందుకు నిరాకరిస్తున్నారు అని అడిగాడు. కృష్ణశాస్త్రి జరిగిందంతా చెప్పాడు. కృష్ణశాస్త్రి మీదనే కాక తన మీద కూడా కుట్ర జరిగిందని గ్రహించటానికి రాజు క్షణం కూడా పట్టలేదు. ఆయన బంగారు శెట్టిని పిలిచి నిలదీసి అడిగేటప్పటికీ ఈ కుట్రకు మూలకారకులు తన ఆస్థాన విద్వాంసులన్న సంగతి బయటపడింది. ఆయన బంగారు శెట్టికి శిక్ష కింద తాకట్టు పత్రం తీసుకుని మరే శిక్ష లేకుండా వదిలాడు. కానీ ఆస్థాన గాయకులందరికీ ఉద్యోగాలు ఊడిపోయాయి. కథ సమాప్తం. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆస్థాన విద్వాంసులకు ఉద్యోగాలు ఓడటంతో జరిగింది. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.